హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజైతే మన కొత్త నోటిఫికేషన్తో మేమందరం రావడం జరిగింది. ఈరోజు మన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. చాలా పెద్ద నోటిఫికేషను. ఈ సంవత్సరంలో రైల్వే నోటిఫికేషన్ మొదటగా తీసిన కొత్త నోటిఫికేషన్, చాలా పెద్ద నోటిఫికేషను. మనం ఈ నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. మనకి రిక్రూట్మెంట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి కోసం అయితే మనకు లోకో పైలట్ కోసం అంటే మనకి ట్రైన్ నడిపేవారిని లోకో పైలట్లు అంటారు. అసిస్టెంట్ లోకో పైలట్కి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి ఇది ఓపెనింగ్ ఎప్పుడు జరుగుతుందంటే మనకి 21/2024లో స్టార్ట్ అవుతుంది. మనకి క్లోజింగ్ డేట్ అయితే మనకి ఫిబ్రవరి 19 మనకి క్లోజ్ అవుతుంది. మన కరెక్షన్ ఏమైనా చేసుకోవడానికి ఫిబ్రవరి 20 నుంచి 29లో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. దీనికి మనకి సెవెంత్ పే స్కేల్ ప్రకారంగా అయితే లెవెల్ 7 మనకి ఇనిషియల్ మొదలు పేమెంట్ ఉంటుంది. మనకి బేసిక్ పే అంటారు దీన్ని. 19,900 మొదలవుతుంది. దీనికి మొత్తం అన్నీ కలిపి అలౌన్స్ అన్నీ కలిపి ఒక 25,000 నుంచి 30,000, 25 నుంచి ఒక 30,000 దాకా మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. మంచి ఉద్యోగం. ఇలాంటిది మనకి ట్రైన్లో వెళ్ళడానికి ఫ్రీ హెచ్ఆర్ఏలు డిఏలు అన్నీ ఉంటాయి. ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నవారు అయితే మనకి ఎలిజిబుల్. దీనికి టోటల్ వేకెన్సీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకి 5,696 మొత్తం టోటల్ వేకెన్సీ. ఇదే పెద్ద నోటిఫికేషను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో. మీరు అందరూ దీనికి అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్ అయితే చెప్తాను మీకు. ఎలిజిబిలిటీ కేటగిరీ మనకి 10th క్లాస్ చదివి ఉండాలి. తర్వాత మెట్రికులేషన్ చేసి చదివిన వారైతే సరిపోతుంది. దీంట్లో మరి మనం దీనికి ఫ్రీ ట్రైన్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఫ్రీ ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి మనకి. తర్వాత వచ్చి మనకి మెడికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకి మీ ఐ అయితే 6/6 ఉండాలి. నియర్ విజన్ 0.0 వితౌట్ గ్లాసులు ఉండాలి. అంటే మీ కళ్ళు బాగా పనిచేసిన వారు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. కలర్ విజన్ ఉండకూడదు, బైనోకులర్ విజన్ ఉండకూడదు, ఫీల్డ్ విజన్ ఆఫ్ ఉండకూడదు, నైట్ విజన్ ఉండకూడదు. అన్నీ మనకి ఉన్నవారే దీనికి ఎలిజిబుల్ అవుతారు. దీనికి ఎవరైనా ఫిల్ చేసుకోవచ్చు. మన ఏపీ తెలంగాణ వారు అయితే దీనికి ఫిల్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ ఎవరైతే మనకి దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కోసం అయితే చెప్పాను. ఏజ్ రిలాక్సేషను ఏ విధంగా ఉందంటే 30+ ఎస్టీ ఎస్టీలకి 5 years అంటే 35 years ఎస్సీ ఎస్టీలకి. తర్వాత వచ్చి మనకి ఓబీసీలకి అయితే 30+3 years 33 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ మ్యాన్కి కూడా మనం వారికి కూడా ఇవ్వడం జరిగింది. వారికి 3 years రెగ్యులర్ సర్వీస్ అయి ఉండాలి. తర్వాత వారికి క్యాండిడేట్స్ ఆఫ్ గ్రూప్ సి ఆల్రెడీ రైల్వేలో గ్రూప్ సి స్టాఫ్ అయితే వారు జాబ్ చేస్తున్నారు, గ్రూప్ సిలో జాబ్ చేస్తున్నారు. వారికి 40 years దాకా ఇవ్వడం జరిగింది. ఓబీసీలకి అయితే 43 years, ఎస్సీ ఎస్టీలకి అయితే 45 years. రైల్వేలో ఆల్రెడీ గ్రూప్ సి ఉద్యోగంగా చేస్తున్న వారికి ఈ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి, విడోస్, డైవర్స్ మనకి వారైతే మనకి 35 ఉమెన్స్ జనరల్కి, ఓబీసీలకి 38, ఎస్సీ ఎస్టీలకి అయితే 40 ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి క్యాండిడేట్స్ వారి కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఎవరు చేసినా కూడా వారికి కూడా 35 years, 38 years, 40 years అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏజ్ ఎప్పుడు దాకా ఉండాలంటే మనకి ఎప్పుడు పుట్టి ఉండాలంటే వారు ఇవ్వడం జరిగింది 2/7/1994, ఓబీసీలు అయితే 2/7/1991, ఎస్సీ ఎస్టీలు అయితే 2/7/1989 దాకా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏజ్ రిలాక్సేషన్ మీరు పూర్తిగా చదివి దీన్ని అప్లై చేయవలసి ఉంటుంది. ఎస్ఎస్టీఎల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే మీరు 10th క్లాస్ చదివి ఉండాలి. ఎస్సీ దాంతోపరంగా ఐటీఐ ఫిట్టర్ చేసి ఉండాలి. ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళు మీకు క్వాలిఫై ఉంటుంది. తర్వాత పాలిటెక్నిక్ చదివిన వారు కూడా క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది.
దీనికి ఫిల్ చేయడానికి మనకి ఎగ్జామ్ ఫీజు అయితే 500 రూపీస్. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్ ట్రాన్స్జెండర్ వారికి ఎకనామికల్ బ్యాక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 250 రూపాయలు అయితే మనకి ఫీజు అయితే ఇవ్వడం జరుగుతుంది. వారు ఎగ్జామ్ మనకి ఏ విధంగా ఉంటుందంటే మా ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది సిబిటి టెస్ట్ ఉంటుంది, తర్వాత సెకండ్ స్టేజ్ సిబిటి టెస్ట్ ఉంటుంది, తర్వాత కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవన్నీ అయిన వారికి మాత్రమే వారికి లోకో పైలట్ అయితే అవడం అయితే జరుగుతుంది. సిబిటి టెస్ట్ ఫస్ట్ వారికి సిబిటి 1 డ్యూరేషన్ 60 మినిట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఉంటుంది. వారికి 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నార్మలైజేషన్ ఉంటుంది, ఎందుకంటే కంప్యూటర్ టెస్ట్ కాబట్టి నార్మలైజేషన్ చేస్తారు. తర్వాత మనకి మ్యాక్సిమం ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ అయితే 40% జనరల్కి ఆర్ ఓబీసీలకి 30%, ఎస్సీలకి అయితే 30%, ఎస్టీలకి అయితే 25% వరకు వారు ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏముంటాయంటే మ్యాథ్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, తర్వాత వచ్చి జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఫస్ట్ టెస్ట్కి. సెకండ్ టెస్ట్కి సిబిటి సెకండ్ టెస్ట్కి అయితే మనకి వారు ఫస్ట్ టెస్ట్లో ఎవరు పాస్ అయి ఉంటారో వాళ్ళని టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బి షార్ట్ లిస్టెడ్ అంటే వారు ఎగ్జామ్ క్వాలిఫైడ్ కాదు, షార్ట్ లిస్ట్ తీస్తారు. వారు 1:5 రేషియోలో సెకండ్ టెస్ట్ ఫస్ట్ టెస్ట్కి ఎలిజిబిలిటీ తీస్తారు. తీసిన తర్వాత దీనికి 2 hours 30 minutes అయితే ఉంటుంది. టోటల్ క్వశ్చన్ 175 ఉంటుంది. ఇది రెండు విధాలుగా ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ ఏ, పార్ట్ బి విధంగా ఉంటుంది. 90 questions 90 minutes, 100 questions 60 minutes, 75 questions ఇవ్వడం జరుగుతుంది. దీనికి నెగిటివ్ మార్క్స్ ఉంటుంది 1/3. దీనికి కూడా నార్మలైజేషన్ జరుగుతుంది. మినిమం పాస్ మార్క్ అయితే 40 marks, 30 marks ఓబీసీలకి, ఎస్సీలకి అయితే 30 marks, ఎస్టీలకి అయితే 25 marks అయితే తీయడం జరుగుతుంది. దీంట్లో కూడా ఏముంటాయంటే మ్యాథ్స్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, బేసిక్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కోసం ఉంటుంది, సిలబస్ పార్ట్ బి కోసం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి సిబిటి టెస్ట్లో క్వాలిఫికేషన్ వైజ్ గ్రూప్ ట్రేడ్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్కి ఏమి ఉండాలంటే మనకి వారు ఏ విధంగా అవుతారో చూసుకుని మనం ఇది నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఒకసారి చూడండి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా అడుగుతారంటే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వారు కానీ, ఐటీఐ చేసిన వారు, ఫిట్టర్ చేసిన వారు అయితే వాళ్ళ ఎలిజిబిలిటీగా అయితే వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. వారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. తర్వాత మెడికల్ టెస్ట్ కూడా మనకి నిర్వహించడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. మనకి ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి దీంట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మనకి రైల్వే రిక్రూట్మెంట్ దాంట్లో వెళ్ళి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే మనం అహ్మదాబాదు మనం దగ్గరగా ఉంది ఏంటంటే బెంగళూరులో మీరు అప్లై చేసుకోవచ్చు, తర్వాత చెన్నైలో అప్లై చేసుకోవచ్చు, తర్వాత వచ్చి మనకి సికింద్రాబాద్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ ఎక్కడెక్కడైనా మన ఆంధ్ర తెలంగాణ వారైతే అప్లై చేసుకొని ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఎలా మనకి మోడిఫికేషన్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలో దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. మనకి దగ్గర పోస్ట్ వైజ్ అయితే మనకి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి లోకో పైలట్కి ఎవరు మనకి మెట్రికులేషన్ చదివారు అంటే 10th class చదివిన వారు, దాంతో బలంగా ఐటీఐ చదివినవారు, దాంతో బలంగా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్సివిటి, ఎస్సివిటి ఇన్ ది ట్రేడ్ ఆఫ్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండ్ మైల్ వెయిటేజ్ దీనికి సంబంధించిన వారు మాత్రమే అప్లై చేసుకోవడం ఉంటుంది. లేకపోతే మీరు మెట్రికులేషన్ చదివి తర్వాత ఎస్ఎల్సి +2 చేసిన వారు కూడా అయితే నీకు ఎలిజిబిలిటీగా ఉన్నారు. అప్రెంటిస్ ఇన్ ట్రేడ్ మెన్షన్ అబౌవ్ దాంట్లో ట్రేడ్ ఎవరు చేసిన వారు అయితే ఉన్నారు. లేకపోతే మనకి 10వ తరగతి చదివి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఆటోమొబైల్ చేసిన వారు కూడా ఎలిజిబుల్ దీనికి. తర్వాత కంబైండ్ ఆఫ్ వేరియస్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా దీనికి డిగ్రీ ఇంజనీరింగ్ డిప్లొమా చదివిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి.
మనకి ఏ విధంగా మనకి జోనల్ వైజ్ అలా డివైడ్ చేశారంటే మనకి అహ్మదాబాద్కి మనం ముఖ్యంగా అహ్మదాబాద్ కాకుండా మనం ఏం చూసుకోవాలంటే బెంగళూరు చూసుకోండి దీంట్లో ఆర్ సికింద్రాబాద్ చూసుకోండి. సికింద్రాబాద్కి అయితే మనకి 199 ప్లస్ 559 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు చెన్నై కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. గౌటీలో ఉన్నవారైతే గౌటీ కూడా అప్లై చేసుకోవచ్చు. గౌటీలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైనా అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. ఒకసారి లాస్ట్ డేట్ అయితే మీకు నేను చెప్తున్నాను. మనకి స్టార్టింగ్ అవుతుంది జనవరి 20 నుంచి, మనకి క్లోజింగ్ అవుతుంది 19/2/2024 వరకు. మనకి విండో కరెక్షన్ చేసుకోవడానికి మాత్రం 20 నుంచి 29 ఫిబ్రవరి లాగా ఉంటుంది. ఈ అసిస్టెంట్ లోకో పైలట్ వదలకండి, ఇది చాలా మంచి జాబు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. దీంట్లో బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఓకే, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.